టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ప్రేక్షకులకు నమస్కారం. కరోనా, కోవిడ్ పేరేదైనా అది సృష్టించిన మారణహోమం అంతా ఇంత కాదు. కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ ఇలా రకరకాల వేవ్లతో జనాల్ని అతలాకుతలం చేసింది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా జనాల్ని పీల్చి పిప్పి చేసింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, డెల్టా వేరియంట్ అంటున్నారు, రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కొందరు డెల్టా వేరియంట్స్ ముంచుకొస్తోంది, కొందరు అని చెప్తున్నారు, నిపుణులు అలాగే హెచ్చరిస్తున్నారు. కేంద్రం కూడా రాష్ట్రాల మీద జాగ్రత్తలు పాటించమని చెప్తోంది. నిజానికి వాస్తవానికి థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉండబోతోంది? థర్డ్ వేవ్ ప్రభావం అనగానే అందరికీ టెన్షన్ మొదలైంది. అది థర్డ్ వేవ్ పిల్లల్లో ఎక్కువగా ఉండబోతోంది అనేది. ఈ మాట విన్నప్పటి నుంచి తల్లిదండ్రులలో ఒక రకమైన ఆందోళన అయితే కలుగుతోంది. రకరకాల సందేహాలు ఉన్నాయి. అసలు థర్డ్ వేవ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, పిల్లల్లో ఎలాంటి దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది, ఇలాంటి చాలా సందేహాలు జనాల్లో ఉన్నాయి. నాకు కూడా చాలా ఉన్నాయి. వాటిని అడిగి వాటి నుంచి నివృత్తి చేసుకోవడానికి మనం ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మన ముందున్నారు డాక్టర్ శ్రీనిధి గారు, అంకుర హాస్పిటల్స్ ఎండి. తను ఎండి పీడియాట్రిక్స్ కూడా. వారిని అడిగి మరిన్ని సందేహాలకు సమాధానాలు వెతుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, దాని గురించి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. హాయ్ సార్. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసాము. దాని ప్రాబ్లమ్స్ ఏంటి, దాని పరిణామాలు ఏంటి, ఎంత బీభత్సంగా ఉంది. థర్డ్ వేవ్ అనే ఒక స్పెక్యులేషన్ వస్తుంది. థర్డ్ వేవ్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. సెంట్రల్ ఏమో వార్నింగ్స్ ఇస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఏం కాదు, మన వ్యాక్సినేషన్ తట్టుకుంటుంది, అది అంటున్నారు. అసలు కరోనా థర్డ్ వేవ్ మీద మీకున్న ఇన్పుట్స్ ఏంటి, అసలు ఏం చెప్తారు థర్డ్ వేవ్ మీద? దట్స్ ఎ బిగ్ పజిల్ అండి. అంటే బిగ్ క్వశ్చన్ అందరి నోట్లో అదే, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనేది మెయిన్ స్పెక్యులేషన్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, ఫస్ట్ వేవ్ అప్పుడు మనకి మోర్ లాస్ట్ 2019 డిసెంబర్ తర్వాత మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి మనకు స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వేవ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ ఇన్ఫెక్టెడ్ వేర్ mostly old age group above 50 years and high risk groups, whereas second wave వరకు వచ్చేసరికి అది మోర్ మిడిల్ ఏజ్ అండ్ అబవ్ దీని నుంచి వచ్చింది. అండ్ దట్ సెకండ్ వేవ్ వాజ్ ప్రాంప్టెడ్ బై లాట్ ఆఫ్, దానికి ప్రయర్గా చూసుకుంటే మళ్ళీ లాక్డౌన్ నుంచి ఓపెన్ అప్ అయ్యాక మనకి వేరియస్ ఈవెంట్స్ అయ్యాయి. లైక్ బిగ్ గ్యాదరింగ్స్, లైక్ నార్త్ ఇండియాలో కుంభమేళా అయింది. సౌత్ ఇండియాలో తీస్తే లాట్ ఆఫ్ స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ కేరళలో ఎలక్షన్స్ అయ్యాయి. అండ్ లార్జ్ మూమెంట్ ఆఫ్ పీపుల్, మళ్ళీ కొంచెం ఫ్లైట్స్ ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ ఈజ్ అయ్యాక ఈ ఫ్లో ఆఫ్ పీపుల్ వల్ల కూడా పెరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఆఫ్ ది కోవిడ్ డిసిప్లిన్ అని కొత్త టర్మ్ కూడా వచ్చేసింది. సో కోవిడ్ డిసిప్లిన్ హ్యాంపర్ అయింది. ఒక్కసారి లూజన్ అప్ అయ్యాక మీరు చూస్తూ ఉంటే జనాలు మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా అవుతుంది. సో దానివల్ల సెకండ్ వేవ్కి ప్రాంప్ట్ అయింది. సో మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ అందరికి స్పెక్యులేషన్ ఏంటంటే మన బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ ది పీపుల్ మళ్ళీ ఓపెన్ అప్ అయ్యాక చాలా మారిపోయింది. సో మీరు చూస్తూ ఉంటే మార్కెట్స్లో వీటిలో సోషల్ డిస్టెన్సింగ్ ఏమైతేనేమి, మాస్క్ పెట్టుకోవడం అయితేనేమి, ఇవన్నీ ఆగట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని పిక్చర్స్లో వాటిలో చూస్తే మనాలి హిల్ స్టేషన్స్లో దీన్ని రివెంజ్ హాలిడేయింగ్ ఆర్ ఏదో కొత్త పదం, రివెంజ్ హాలిడేయింగ్ అంటే ఏంటంటే ఇన్ని రోజులు మేము ఎక్కడికి వెళ్ళలే కాబట్టి ఇప్పుడు కసితోని మేము మళ్ళీ హాలిడే ఆర్ విచ్చలవిడిగా తిరుగుతాం. సో అలాగా హాలిడేకి వద్దన్నా మామూలుగా వెళ్ళే దానికంటే కూడా ఇంకా ఎక్కువ రెట్టింపు రేట్లో వెళ్ళడం. బట్ అవన్నీ హై రిస్క్ బిహేవియర్ కింద లెక్క అవుతుంది. సో దానివల్ల కేసులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి కూడా థర్డ్ వేవ్ వస్తుంది అనేది కమ్యూనిటీ లెవెల్లో. సైంటిఫిక్ లెవెల్లో ఏంటంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అప్పుడు ఉన్న దానికి ఇప్పుడు థర్డ్ వేవ్ అప్పుడు ఈ కోవిడ్ వైరస్ ఏదైతే ఆర్ఎన్ఏ వైరస్ ఉందో అందులో వేరియంట్స్ ఉంటాయి. ఆ వేరియంట్స్లో ముందు ఆల్ఫా, బీటా ఇవన్నీ ఉండే దాంట్లో ఇప్పుడు కొత్తగా డెల్టా వేరియంట్ అనేది వచ్చింది.
ఆ డెల్టా వేరియంట్ ఏంటంటే మిగతా వేరియంట్స్ కంటే ఇంకా ఫాస్టర్ వేలో స్ప్రెడ్ అవుతుంది. అండ్ వ్యాధి సోకిన వారికి తొందరగా సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. వెయిటింగ్ చేసే పీరియడ్ ఎక్కువ వచ్చే తక్కువ పీరియడ్లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం. దీనివల్ల ఇది ఆల్రెడీ యుఎస్లో అక్కడ ఇదైంది, మన దగ్గర కూడా మహారాష్ట్రలో ఢిల్లీలో వేరియంట్స్ డెల్టా వేరియంట్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందని వచ్చింది ఫ్రమ్ June 22 ఆన్వర్డ్స్. సో దీన్ని బట్టి కూడా పీపుల్ స్పెక్యులేట్ దట్ ఇట్ మైట్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్. సో ఇదండి యాక్చువల్గా ఈ కరోనా కారణంగా ఎక్కువ మంది చనిపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే భయమా, లేకపోతే దాని ప్రభావమా, లేకపోతే యాంటిసిపేషన్లో లోపమా, రికగ్నేషన్లో లోపమా? అసలు ఎక్కడ అంత డ్రాస్టిక్ డెత్స్ కానీ అట్లా జరగడానికి కారణాలు ఏంటి? కారణం కాదండి, అంత ప్రిపేర్డ్ ఉన్నాం. కానీ అది అంత ఇప్పుడు డెల్టా వేరియంట్కి భయం ఆర్ బీభత్సం అని ఎందుకు ఎక్స్పర్ట్స్ స్పెక్యులేట్ చేస్తున్నారంటే, ఎక్కువ మందికి తానా ఫాస్ట్గా తొందరగా సోకితే అది రికగ్నైజ్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపల నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ సర్జ్ అయిపోతారు. ఒకటేసారిగా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినప్పుడు, ప్యానిక్ అయినప్పుడు హాస్పిటల్స్లో దాంట్లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మన నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వర్సెస్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పర్సంటేజ్ చూస్తే మన దగ్గర స్టిల్ నాట్ అప్ టు ద వరల్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమైందంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతే హాస్పిటల్లో బెడ్స్ లేకపోవడము, ఆక్సిజన్ బెడ్స్ లేకపోవడము, ఇవన్నీ సెకండ్ వేవ్ అప్పుడు ఎస్పెషల్లీ మనకి అన్ని ఆక్సిజన్ బెడ్స్ అంత ఆక్సిజన్ కెపాసిటీ లేదు. సో ఆ లోడ్ పడేసరికి ఆ ప్రెషర్ ఎక్కువైంది, దానివల్ల కూడా మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండింది. బట్ స్టిల్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి అంత ఎక్కువ బీభత్సం కాదు. బట్ స్టిల్ సెకండ్ వేవ్ ఎఫెక్టెడ్ యాజ్ ఎ లాట్. ఇదంతా అంటే ఈ పేషెంట్స్ టెండెన్సీ లేకపోతే కరోనా ఎఫెక్ట్ అయిన పీపుల్ ఏదంతా చూస్తే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఇన్ఫెక్ట్ అయ్యారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ దాని బారిన పడ్డారు, వాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యారు, వాళ్ళు ఎక్కువ చనిపోయారు అని ఒక బయాస్ అయితే ఉంది. రోగనిరోధక శక్తి పనిచేస్తుంది అంటే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు నార్మల్గా అంటే హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్ కాంప్లికేషన్స్ లైక్ ఒబిసిటీ లేని వాళ్ళు, హైపర్ టెన్షన్ లేని వాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళు, అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లైక్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ లేని వాళ్ళు రిలేటివ్లీ వాళ్ళందరికీ ఏసిమ్టమాటిక్ అంటే పెద్ద సిమ్టమ్స్ లేకుండా ఆర్ మైల్డ్ సిమ్టమ్స్లోనే స్టిల్ ఈవెన్ ఈ సెకండ్ వేవ్లో కూడా దాదాపు మంది హెల్దీ వాళ్ళు చాలామంది బయటపడ్డారు. రెండోది వచ్చి కొంచెం తెలియకపోవడం వల్ల కొంతమంది సెలబ్రిటీస్ వీళ్ళలో కూడా చూసాం, గవర్నమెంట్ మీడియా ద్వారా కూడా ఏవే ప్రికాషన్స్ చూసుకోవాలి, లైక్ లాస్ ఆఫ్ స్మెల్ పోవడం కానీ, ఆయాసం కానీ, దానికి సాచురేషన్ మానిటరింగ్ ఇవన్నీ చెప్పారు. బట్ కొంతమందిలో ఏమైందంటే వాళ్ళు చివరి దాకా వెయిట్ చేసి ఆ డినయల్ మోడ్లో ఉండి లాస్ట్ మూమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్ళడం వల్ల కూడా మోర్టాలిటీ ఎక్కువ జరిగింది. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ దెమ్ మైల్డ్ ఆర్ ఏసిమ్టమాటిక్గానే స్టిల్ రికవర్ అయ్యారు. రోగనిరోధక శక్తి గురించి మాట్లాడుకుంటే మనకు జనరల్గా మదర్ ఫీడింగ్ నుంచి రోగనిరోధక శక్తి వస్తుంది అంటారు. జనరల్గా చాలామంది పిల్లల్లో తల్లిపాలు తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారంట. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి ఫీడింగ్ లేకపోతున్నా, లేకపోతే అవైలబిలిటీ లేకపోయినా, వాళ్ళల్లో రోగనిరోధక శక్తి అసలు ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్న స్పెక్యులేషన్స్లో రోగనిరోధక శక్తి న్యాచురల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి, లేని వాళ్ళ పరిస్థితి, అంటే మదర్ ఫీడింగ్ నుంచే రోగనిరోధక శక్తి ఎక్కువ వస్తుంది అనేది మనకి సైంటిఫికల్గా తెలిసిన విషయం. వాళ్ళ రోగనిరోధక శక్తి ఉంటుందా, అసలు వాళ్ళ బిల్ట్ అవుతుందా, లేకపోతే అసలు వాళ్ళ మీద ఎక్కువ ఎట్లా ప్రభావం ఉంటుంది? అంటే ఇందులో 2 థింగ్స్ అండి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో న్యాచురల్ ఇమ్యూనిటీ కలిగే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ వస్తుంది. అది లైక్ ఎనీ అదర్ డిజీజెస్ లైక్ చిన్నపిల్లల్లో కామన్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లీడింగ్ కాజ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇన్ ఇండియా డయేరియా, రెండోది వచ్చి నిమోనియా. ఈ
ఈ రెండు బ్రెస్ట్ ఫీడింగ్ ఎయిమ్స్లో ఇక్కడ వాళ్ళు పరిశోధన చేసినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్న బేబీస్ వర్సెస్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద లేని బేబీస్లో చూస్తే ఈ డయేరియా అయితే ఏంటి, నిమోనియా అయితే ఏంటి, వేరియస్ అదర్ ఫీవర్స్ దాంట్లో బ్రెస్ట్ ఫీడింగ్ మీదే ఉన్న వాళ్ళకి లెస్ నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్, వీళ్ళ ఇమ్యూనిటీ బెటర్ ఉంటుంది. సో అలాగే దో స్టడీస్ మనకు లేవు, కానీ అలాగే కోవిడ్లో కూడా ప్రాబబ్లీ వీళ్ళ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న బేబీస్కి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, కోవిడ్ అనేది ఇట్ ఈస్ ఏ గాలి ద్వారా అండ్ ఏరోజోల్, అది గాలి ద్వారా సోకేది. సో ఒక మనిషి నుంచి ఒక మనిషికి త్రూ ఎయిర్ సోకేది. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్లనే రావాలని లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఇప్పుడు మదర్కి చాలా కామన్ క్వశ్చన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్, మేము బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాం, మదర్కి పాజిటివ్ వచ్చింది, మా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా? అప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ మదర్ ప్రికాషన్ తీసుకోవాలి. ఎయిర్ టు ఎయిర్ కాబట్టి మదర్ మాస్క్ వేసుకొని దూరంగా చేతులు క్లీన్గా చేసుకొని శానిటైజ్ చేసుకొని అప్పుడు మాస్క్ పెట్టుకొని స్టిల్ బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఓకే, ఫీడ్ ద్వారా వచ్చే ఛాన్సెస్ లేవు, రోల్ అవుట్ లేదు 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 లేదు. ఓకే, ఇప్పుడు పిల్లల్లో వస్తుంది, పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. యాక్చువల్గా నేను కొన్ని చూశాను, మదర్ ఫాదర్ పాజిటివ్ అయ్యి ఉండి కూడా ఇంట్లో పిల్లలు ఉండి కూడా వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉన్నారు. దాని అంతటి కారణం ఇమ్యునైజేషన్ ఎనర్జీ అంటారా, లేకపోతే వాళ్ళకి చిన్నప్పుడు తీసుకునే వ్యాక్సినేషన్స్ అంటారా? దేనివల్ల వాళ్ళు పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అయినంతగా పిల్లలు ఎఫెక్ట్ కాలేదు? యాక్చువల్గా సిమ్టమాటిక్గా పాజిటివ్ వచ్చి, టెస్ట్లో పాజిటివ్ వచ్చి కూడా అసలు ఏం తెలియకుండా బయటపడ్డారు. అంటే ఏంటి వేరియేషన్ పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి ఉండే బాడీలో ఉండే వేరియేషన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ టీకాల వలన, లేకపోతే దాని డిఫరెన్స్ ఏంటి? బేసికల్గా కిడ్స్ గురించి చూస్తే ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫస్ట్ అవుట్ బ్రేక్ అప్పుడు మన నేషనల్ స్టాటిస్టిక్స్ బట్టి 2% ఆఫ్ ది ఉన్న ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో అందులోంచి 2% ఆఫ్ దెమ్ వేర్ చిల్డ్రన్ బిలో 18 years. సెకండ్ వేవ్లో చూస్తే ఢిల్లీలో ఒక స్టడీ దాంట్లో చూస్తే అరౌండ్ 7.5 to 8.5% ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు చిల్డ్రన్. అంటే 8% ఆఫ్ ద, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 8% సెకండ్ వేవ్లో కూడా అంత సివియర్గా ఉన్నప్పుడు కూడా 8% ఆఫ్ ది చిల్డ్రన్ బిలో 18 years వాళ్ళకే పాజిటివ్ అయిన వాళ్ళు 8%కే పాజిటివ్ వచ్చింది. రిమైనింగ్ 93 or 92%కి రాలేదు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఒకటేమో స్కూల్స్ ఇవి లేవు, దే వర్ లెస్ ఎక్స్పోజ్డ్. అండ్ సెకండ్ది ఇంకొకటి ఏంటంటే అందరికి తెలియాల్సిన హైపోథసిస్ ఏంటంటే అడల్ట్స్లో ఏసీ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఆ వైరస్ ఏదైతే ఆ ఏసీ ఇన్హిబిటర్స్ ద్వారా ఎక్కువ బాడీలో స్ప్రెడ్ అయ్యి అది మనకి కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. వేరాజ్ కిడ్స్లో ఈ ఏసీ ఇన్హిబిటర్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి చాలామంది, మెజారిటీ ఆఫ్ దెమ్ ఏసిమ్టమాటిక్, వెరీ లెస్ పర్సంటేజ్ వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ లైక్ మైల్డ్ ఫీవర్, కొంచెం సోర్ థ్రోటో, కొంచెం కోల్డ్తోనో, కొంతమంది బేబీస్కి మైల్డ్ కడుపులో నొప్పి, కొంచెం డయేరియా, లూజ్ మోషన్స్తో తగ్గిపోయింది. ఇందులో కూడా అగైన్ అడల్ట్స్ కాకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, లైక్ హెచ్ఐవి ఉన్నవాళ్ళు, కంజెనిటల్ హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు, చైల్డ్హుడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే పిల్లల్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ హాస్పిటలైజేషను, వెంటిలేషను, వాళ్ళలోనే మోర్టాలిటీ, డెత్ ఎక్కువైంది. యాక్చువల్గా మనం ఇప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి పిల్లలు సివియర్ అయిన ఉన్న పిల్లలు ఉన్నారా? అంటే ఇందులో ఇప్పుడు మీకు దీనికి ఇందాక మీ ఫస్ట్ ఇందాక చెప్పిన క్వశ్చన్కి ఇది కంటిన్యూషన్ క్వశ్చన్, దీని ఆన్సర్కి. కిడ్స్కి ఈ 8% ఆర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి అసలు వచ్చినట్టు కూడా తెలియదు. అది ముంబైలో ఒక దగ్గర స్టడీ చేసినప్పుడు కిడ్స్కి వచ్చినట్టు అసలు ఏం ఏసిమ్టమాటిక్, నో ఫీవర్, నో కోల్డ్, నో కాఫ్, వేరే ఏం లేకపోయినా 2 to 4 weeks తర్వాత కొంతమంది పిల్లల్లో ఫీవర్,
వాళ్ళకి శరీరం మీద ర్యాషెస్, దద్దులు, కళ్ళన్నీ రెడ్ కావడం, కంజంక్టివైటిస్, రెండు బాగా చిరాకు చేయడం, నిద్ర పట్టకపోవడం, అలానే బీపీ డౌన్ అవడం వల్ల నీరసంగా డల్ అవడం, లెథార్జీ, ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అయ్యారు కిడ్స్. దీన్నే మిస్ అని అంటారు, మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్, మిస్-సి. ఇది చాలా చిల్డ్రన్లో రిపోర్ట్ అయినాయి. ముంబైలో దాదాపు ఒక 500 కేసెస్ పైగా వచ్చాయి. ఢిల్లీలో కూడా అరౌండ్ 800 కేసెస్ పైన వచ్చాయి డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే అండ్ జూన్. అలాగే మన హైదరాబాద్లో కూడా నీలోఫర్ హాస్పిటల్లో అయితే ఏంటి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వీ హ్యావ్ సీన్ ఒక 3 to 4% ఆఫ్ ది చిల్డ్రన్ హూ గాట్ ఇన్ఫెక్టెడ్. వాళ్ళలో ఇలా 3-4 వారాల తర్వాత ఈ సిమ్టమ్స్ వచ్చాయి. సో వాళ్ళలో కూడా లక్కీగా 0.1 or 0.5% మందికే ఫేటల్ అయింది, అంటే ప్రాణాపాయ స్థితికి వెళ్ళారు. వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంది, కానీ ఇది జాగ్రత్తగా ఇప్పుడు కూడా చూసుకోవాలి. సెకండ్ వేవ్లో పిల్లల్లో బాగా ఎఫెక్ట్ అయింది, ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు ఇదే. ఈ మిస్ ఒకటి చాలా కేర్ఫుల్గా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇదే ఈ థర్డ్ వేవ్ ఇది కంటిన్యూ చేయను. నెక్స్ట్ ఈ థర్డ్ వేవ్లో కూడా మనకి జనరల్గా ఇప్పుడు భయం ఏంటంటే, హాఫ్ ఆఫ్ ది, ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే 1/3 అనుకుంటాను, 1/3 ఆఫ్ ది, అంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పాపులేషన్ ఆల్రెడీ వ్యాక్సినేట్ అయిపోయారు. సో ఈ డెల్టా వేరియంట్ ఏదైతే వస్తుందో అంటున్నారో అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే, మామూలు దానికంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అన్నారు. మెజారిటీ వ్యాక్సినేటెడ్ కాబట్టి ఈ వ్యాక్సినేటెడ్ వాళ్ళలో ఒకవేళ సోకినా వాళ్ళు ఏసిమ్టమాటిక్ ఉంటారు. ఇంకా మిగిలిన వ్యాక్సినేషన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ బిలో 18 years. సో వీళ్ళకి ఎక్కువ సోకే అవకాశం ఉంది. వీళ్ళకి ఈ సిమ్టమ్స్ ఇలాగా వచ్చి తర్వాత కాంప్లికేషన్స్ అయ్యి దానివల్ల నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇన్ కిడ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది అనే ఈ స్పెక్యులేషన్ ఆర్ ఇది ఏదైతే ఫైండింగ్ వచ్చిందో దీని మూలానండి. అంతే తప్ప లేకపోతే పిల్లల్ని టార్గెట్ చేస్తుందని, లేకపోతే వాళ్ళకి అలాంటి పిల్లలే ఇప్పుడు మిగిలి ఉన్నారు కదండి, నాన్ వ్యాక్సినేటెడ్ వాళ్ళు పిల్లలు, నాన్ వ్యాక్సినేటెడ్ రిలేటెడ్ లో అన్నారు తప్ప పిల్లల్ని కాజ్ చేసి ఖచ్చితంగా లేదు. అని ఇంకోటి ఏంటంటే మ్యూటేషన్ ఇందాకన్నా కదండి, ఇప్పుడు డెల్టా వేరియంట్, అలానే కొత్తగా ఇప్పుడు లాంబ్డా వేరియంట్ అని కూడా సౌత్ అమెరికాలో ఒరిజినేట్ అవుతుంది. సో ఈ వైరస్ దాని సర్వైవల్ కోసం ఎందుకంటే మనం వైరస్ని ఆపడానికి వ్యాక్సినేట్ చేస్తున్నాం, బట్ వ్యాక్సినేషన్ కూడా దాని సర్వైవల్కి, జనాల్లో స్ప్రెడ్ చేయడానికి, అది కూడా మ్యూటేషన్ దాని డైరెక్షన్ ఆర్ దాని స్ట్రక్చర్ని మార్చుకుంటుంది. సో ఆ కొత్త మ్యూటేషన్ వచ్చినప్పుడల్లా ఇట్ మైట్ పెనిట్రేట్ మోర్. ఇవి ఇందాక అన్నట్టు నేను కిడ్స్లో ఎందుకు ఎక్కువ రాలంటే ఏసీ ఇన్హిబిటర్స్ కిడ్స్లో తక్కువ అన్నా, బట్ కొత్త మ్యూటెంట్స్ అవి కాకుండా వేరే రిసెప్టార్స్ ద్వారా కూడా కిడ్స్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కిడ్స్ ఉన్న వాళ్ళే నాన్ వ్యాక్సినేటెడ్ ఉన్నారు. సో వీళ్ళకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది స్పెక్యులేషన్. ఇంకోటి మిస్ది కూడా ఒక భయం ఉంది, ఎందుకంటే డెల్టా వేరియంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి మహారాష్ట్రలోను ఢిల్లీలోని కిడ్స్కి మిస్ అనే ప్రభావంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ మేము వ్యాక్సినేట్ అయి ఉన్నాం, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వ్యాక్సినేట్ అయి ఉన్నారు, డైలీ లైఫ్లో ఆఫీసెస్కి వెళ్ళాల్సి వస్తుంది, బయటకు వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళి వస్తాము, మేము అసిమ్టమాటిక్గా ఉంటాము, మాకు తెలియకుండా పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా? ఉంటుందండి, కానీ దానికి సింపుల్ ఇదండి. పేరెంట్స్కి ఇంతకుముందు కూడా వేరే ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పాను, లైక్ పేరెంట్స్ ఇప్పుడు ఎలాగైనా వాళ్ళ డే టు డే యాక్టివిటీ వాళ్ళ జాబ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో కూర్చోలేరు, ఎస్పెషలీ లైక్ ప్రొఫెషన్ లైక్ మీది నాది, మనం పబ్లిక్లోకి వెళ్ళాల్సింది. సో మనము హైజీన్ పార్ట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇంక్లూడింగ్ కార్ డ్రైవ్ చేసినప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్, వీలైతే హ్యాండ్ వాష్ లేకపోతే శానిటైజ్, ఎస్పెషల్లీ ఇంటికి వచ్చాక హ్యాండ్స్ తరోగా సోప్ వాటర్తో వాష్ చేసుకొని మనం కిడ్స్ దగ్గరికి వెళ్ళకూడదు.
సో ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే కిడ్స్లో సోకే అవకాశం తక్కువ. ఇప్పుడు రోగనిరోధక శక్తి గురించి పెంచుకోవడానికి కోవిడ్ తర్వాత ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ తర్వాత కానీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ అని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. యాక్చువల్గా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందా? దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది, బట్ దానికి రీసెంట్గా కూడా గవర్నమెంట్ WHO కూడా రిలీజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఇందులో మన కిడ్స్కి అయితే ఏంటి, ఈవెన్ అడల్ట్స్కి కూడా ఎక్కువ మనము హెల్తీ డైట్ ఇన్ ద సెన్స్ రోగనిరోధక శక్తి పెరగడానికి సప్లిమెంట్స్ కావాల్సింది ఒకటి జింక్, విటమిన్ సి అండ్ అదర్ బి కాంప్లెక్స్ మల్టీవిటమిన్స్. సో ఇవి బాగా ఉన్న ఫుడ్స్ ఏంటంటే న్యాచురల్గా వచ్చేవి ఫ్రూట్స్, వెజిటబుల్స్, మళ్ళీ నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇవి ఎక్కువగా తీసుకోవాలి. దాంట్లో గవర్నమెంట్ చెప్పింది దీంట్లో లైక్ మన సమ్మర్ దీనప్పుడు నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, బార్లీ వాటర్, ఇట్లాంటివన్నీ, బత్తాయి రసం, ఇలాంటి పపాయ, గ్రేప్స్, యాపిల్, ఇట్లాంటివన్నీ తీసుకోమన్నారు. అలానే డేట్స్, ఆల్మండ్స్, మళ్ళీ అంజీరు, ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి న్యాచురల్గానే ఇమ్యూనిటీ ఇది వస్తుంది, బూస్ట్ చేసుకోవడం బెటర్. సో వీ నీడ్ నాట్, ఇప్పుడు మీరు రాసే సిరప్లే అవసరం లేదు, ఇవన్నీ రెగ్యులర్గా ఇప్పుడు మీరు వారంలో సీజనల్ ఫ్రూట్స్ రాదర్ దాన్ ఈ ఐస్ క్రీమ్స్ లేకపోతే బయట జంక్ ఇచ్చే దీనికంటే మోర్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్ ఉంది, పోమోగ్రెనేట్ ఉన్నాయి మీకు, బత్తాయి పండు ఉంది, మళ్ళీ పపాయ ఉంది, ఇవన్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ వాటిలో ఈ మూడిట్లా మనం చెప్పినవి అన్నీ ఉంటాయి. ఓకే, సెకండ్ వేవ్ లో కూడా కొంతమంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారో చూసాము. థర్డ్ వేవ్ లో మీరు అన్నట్టు వ్యాక్సినేటెడ్ కాలం కాబట్టి అది ఎక్కువ ఇంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు. అది ప్రొటెక్ట్ చేయడానికి కేవలం బయట తిరిగే వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్, తర్వాత పిల్లల్ని సపరేట్ చేయడం అదే ఒక మార్గం తప్ప వ్యాక్సినేషన్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? వ్యాక్సినేషన్ ఆల్రెడీ ట్రయల్స్ అవుతున్నాయండి, ఇంక్లూడింగ్ మన ఓన్ హైదరాబాద్లోనే నిమ్స్లో, మళ్ళీ 2-3 ప్రైవేట్ సెంటర్స్లో కూడా వ్యాక్సినేషన్ ట్రయల్స్ అవుతున్నాయి, బోత్ కోవాక్సిన్ది అండ్ ఆల్సో కోవిషీల్డ్ది కూడా. అండ్ కంట్రీలో కూడా అరౌండ్ 50 సెంటర్స్లో ఈ ట్రయల్స్ అవుతున్నాయి. అండ్ వెరీ సూన్ బై నవంబర్ డిసెంబర్ కల్లా బిట్వీన్ 12 to 18 years కూడా వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కిడ్స్లో కూడా రావచ్చండి. బట్ అన్నిటికంటే అగైన్ అప్పటి వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా, ఈ జాగ్రత్తలు అనేవి అంటిల్ అన్లెస్ WHO డీనోటిఫై చేసి దట్ ఈ పాండమిక్ అయిపోయింది, దీంతో భయం లేదనే వరకు కూడా మనం ఈజీగా చేయగలిగింది ఏంటంటే మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు సపరేట్ అయిపోవడం, టెస్ట్ చేసుకోవడం, ఈ 4 ప్రికాషన్స్ ఆల్ వైల్ చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు ఏ చిన్న ఫెస్టివల్ మన బోనాల్లో తీసుకున్నా, ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ రిలీజియస్ దీని దాంట్లో ఉండే దగ్గరల్లా మనం అది పాటించట్లేదు. అది పాటించినప్పుడల్లా మీరే మీడియాలో యాజ్ అ జర్నలిస్ట్ ఆర్ సోషల్లీ అవేర్ పర్సన్ మీకు భయం వేస్తున్నా ఉంటుంది, ఇది నెక్స్ట్ ఎక్కడికి దారితీస్తుంది, మళ్ళీ థర్డ్ వేవ్కి దారితీస్తుంది. సో అందుకే ఈ ప్రికాషన్స్ ఒక్కటే మన సేవియర్. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇవన్నీ డెఫినెట్లీ వస్తాయి, కానీ అంతటా పాపులేషన్ అందరికీ కవర్ అయ్యేసరికి 1 to 2 years వెరీ ఫాస్ట్గా చేసినా అవుతుంది. అప్పుడు దాకా ఈ ప్రికాషన్స్ మాత్రం మనం జవదాటకుండా స్ట్రిక్ట్గా ఎంత నియమంగా పాటిస్తే అదే మనకు శ్రీరామ రక్ష. ఓకే, ఇప్పుడు డెల్టా తన మార్చుకొని డెల్టా వేరియంట్గా వచ్చింది. ఆ డెల్టా వేరియంట్ని ప్రొటెక్ట్ చేసి, అంటే దాన్ని ఫైట్ చేసే శక్తి ఇప్పుడున్న వ్యాక్సినేషన్స్కి ఉందా సార్? ఉందండి. ఇప్పుడు స్టడీ రీసెంట్లీ ICMR కూడా కోవాక్సిన్ మీద స్టడీ చేసింది. ఇట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ 82 to 88% కోవాక్సిన్లోను, ఈవెన్ కోవిషీల్డ్లో కూడా డెల్టా వేరియంట్ని కంబాట్ చేసే ఎబిలిటీ ఉంది. వాట్ అబౌట్ స్పుత్నిక్?
స్పుట్నిక్లో మన ఇండియాలో స్టడీస్ తెలియదు, ఓకే. రష్యన్ వీటి ఇంకా తెలియదు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. బట్ మన దగ్గర ఉండే కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్కి అయితే డెఫినెట్లీ డెల్టా వేరియంట్ మీద ప్రొటెక్షన్ ఉంది. ఓకే. జనరల్గా పానిక్ అయ్యేవాళ్ళు ఎవరైతే భయం ఎక్కువ పడ్డారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. నేను కూడా చూశాను, జనరల్గా చెప్పేవాళ్ళు అట్లా అంటారు. పిల్లల్లో ఆ కాన్షియస్నెస్, భయం అనే కాన్షియస్నెస్ కానీ లేకపోతే ఇది ఉంది అనే కాన్షియస్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం. అంటే నాకు వచ్చింది అనే పానిక్ తోని వేరే వేరే మల్టిపుల్గా ఒక బీపీ హై అయ్యో లేకపోతే ఇంకేదయ్యో మల్టిపుల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడో అట్లా ఈ పానిక్ అయిన వాళ్ళకంటే పిల్లల్లో ఆ ఎంతసేపు వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళ సేఫ్ అనుకోవచ్చు. అలా దానివల్ల కాదండి, ఇందాక నేను అన్నట్టు మోర్ ఎందుకంటే కిడ్స్కి స్కూల్స్ లేవండి, దేవర్ మన మీద కిడ్స్ వేర్ మోర్ ప్రొటెక్టెడ్. రెండోది రెండోది వచ్చేసరికి ఇందాక అన్నట్టు ఆ రిసెప్టార్ వైరస్ అటాక్ కూడా కిడ్స్లో ఇనిబిటర్స్, ఆ ఏసీ ఇనిబిటర్స్ తక్కువ ఉండడం వల్ల కిడ్స్లో ఎక్కువ ఇది కాలేదు అండ్ దేవర్ ప్రొటెక్టెడ్ కూడా అండి. కంపేర్టివ్గా ఇప్పుడు స్కూల్స్కి స్కూల్స్ కాలేజెస్ తెరిచి ఉంటే వీ కుడ్ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ పిక్చర్. మోర్ నెంబర్ ఆఫ్ 8% బదులుగా డెఫినెట్లీ ఎఫెక్ట్ అవ్వడం 80% వుడ్ హ్యావ్ గాట్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో చూస్తుంటారు మీరు కొన్ని ఫొటోస్, వీటిలో బీచ్లో దాంట్లో టీనేజ్ పిల్లలు కావాలని అది వాయిలేట్ చేస్తున్నట్టు, లాక్డౌన్ వాయిలేట్ చేస్తున్నట్టు మాస్కులు తీసేసి పార్టీస్ చేసుకోవడం, బీచ్లో వెళ్ళటం ఇలాంటివి చూసాం. ఆర్ ఇక్కడ కూడా దీనిలో వెళ్తే ఇప్పుడు సినిమా హాల్లో వీటిలో కూడా ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో మూవీస్ ఓపెన్ చేసినప్పుడు ఇఫ్ యూ నోటీస్ ఎక్కువ మూవీస్కి వెళ్ళిన వాళ్ళు ఆర్ స్టూడెంట్ పాపులేషన్, మేబీ బిట్వీన్ 18 to 30 ఏజ్ గ్రూప్. సో అది మన బిహేవియరల్ ప్యాటర్న్ బట్టే కానీ దీనివల్ల కాదు. బట్ ఒకటి మీరు అన్న పాయింట్లో ఏంటంటే సైకలాజికల్గా వీ షుడ్ బి ఆల్వేస్ బీ పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండాలని పాజిటివ్ డైరెక్షన్లో ఆలోచించాలి. జాగ్రత్తగా ఉండడం వేరు, ఓవర్గా భయపడటం వేరు. అందుకోసమే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సైకియాట్రిస్ట్ వీళ్ళంతా ఏం అడ్వైజ్ చేశారంటే ఎక్కువ అదే న్యూస్ చూసిందే రోజంతా ఒకసారి చూడండి, కానీ చూసిన న్యూసే రోజంతా కూర్చొని న్యూస్ చూడకండి. ఎందుకంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి మనం రాత్రి అంతా కూడా నిద్రపోలేకపోవడం, కాంప్లికేషన్స్ గురించి ఆలోచించడం అలాంటిది వస్తూ ఉంటుంది. సో అది అందుకే పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ కిడ్స్కి దానివల్ల కాదు. కరోనాకు వ్యాక్సినేషన్ ప్రొటెక్షన్ చేస్తుంది, సమ్ వాట్ హార్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అది అంటారు. మందు లేదు కరోనాకి, కానీ ఒక 10 seconds ఇట్లా శానిటైజర్ రాసుకుంటే జెమ్స్ చచ్చిపోతున్నాయి, కరోనా నుంచి కొంచెం ప్రొటెక్ట్ ఉంటుంది అని అంటున్నారు. మందు లేదంటున్నారు. 10 minutes చచ్చిపోయేదానికి మందు లేని దానికి ఈ రెండు కాంట్రాస్ట్ డిఫరెంట్గా ఉంది. మందు లేని దానికి ఏమో లక్షల ట్రీట్మెంట్ అవుతుంది, 10 minutes చచ్చిపోతుంది సరే మన శానిటైజర్తో అన్నదానికి ఎందుకు ఆ దిశగా జరగట్లేదు అని అనుకోవచ్చా? అంటే ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు లేవు? ప్రయత్నాలు ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వేరియంట్, దాన్ని చూస్తే ఈ కరోనా అనేది ఒక RNA వైరస్. దాంట్లో ఒక ఇది చూస్తే ఒక చిన్న బాల్ ఉండి దానిపైన ఒక చిన్న స్క్రబ్ లాగా ఉండి ఒక బ్యాట్ లాగా పైన దీనిలాగా ఉంటుంది. సో అది చాలా టైనియెస్ట్ క్రీచర్ వైరసెస్. ఇవి పైకి ఉండే దగ్గర మీరు దాన్ని రానియకుండా ఇచ్చేసి వన్స్ లోపల వెళ్ళాక అది డిఫరెంట్ బాడీ సిస్టమ్స్లో డిఫరెంట్గా అటాక్ చేసి, సింపుల్ భాషలో అర్థం చేయాలంటే అటాక్ చేసి డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ చూపిస్తుంది. సో ఇందులో కూడా అందుకే కొంతమందికి ఏసిమ్టమాటిక్ ఉంటుంది, కొంతమందికి చాలా సివియర్ ఉంటుంది. సో ఎందుకంటే అది మన ఇమ్యూనిటీ స్టేటస్ దీన్ని బట్టి కూడా ఉంటుంది. సో అది లోపల వెళ్ళాక డిఫరెంట్ అటాక్, అందుకే అసలు లోపలికే ఎంట్రీ కాకుండా ఇచ్చేయాలి. చాలా చూసాం మనం, చాలా న్యూస్ చూసాం. బట్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ ఇవి కానీ మీరు సెకండ్ వేవ్ అప్పుడు కూడా చూసినప్పటికి ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మారింది. మళ్ళీ సెకండ్ వేవ్లోనే ఎవ్రీ 2-3 వీక్స్కి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవాల్వ్ అవుతూనే ఉంది. సో ఇది ఒక 2-3 years అయ్యాక డెఫినెట్లీ దీని కన్ఫర్మేటివ్ ట్రీట్మెంట్ వస్తుంది.
అండ్ ఏదో దాంట్లో డెఫినెటివ్ ట్రీట్మెంట్ కూడా డెఫినెట్లీ వచ్చేస్తుంది, బట్ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైం. అండ్ ఇంకొకటి రీజన్ కిడ్స్లో భయపడడానికి థర్డ్ వేవ్ అప్పుడు నేను ఇందా పాయింట్లో మర్చిపోయాను. థర్డ్ వేవ్ అప్పుడు కిడ్స్లో ఇంకో ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో కూడా కిడ్స్కి వస్తే ఎక్కువ బీభత్స అని ఎందుకు భయపడుతున్నారంటే ఏవేవైతే అడల్ట్స్లో ఉపయోగించిన మెడికేషన్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ అవి ఏవి ఇంకా కిడ్స్లో అప్రూవ్డ్ కాదు, కిడ్స్లో వాడలేము. సో వాళ్ళకి మోర్ ఫెటాలిటీ ఉంటుంది అనేది కూడా భయం. ఓకే, నిజంగా అంత అంత ఖర్చు అయ్యేంత ట్రీట్మెంట్ ఉంటుందా సార్ కరోనాలో? లాక్స్ ఆఫ్ లాక్స్, 70 lakhs, 1 crore, 80 lakhs. ఎగ్జాక్ట్గా ఇలా అనలేము, కానీ డెఫినెట్లీ ఎనీ జబ్బు తీసుకోండి ఇనీషియల్గా వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది, బట్ అది క్రమక్రమంగా దాన్ని తెలిసే కొద్దీ అది చీపర్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఫస్ట్ వేరేదంతా తెలియదు కానీ ఎగ్జాంపుల్ సింపుల్ ఈక్వేషన్లో వన్ ఆఫ్ ది ఖర్చు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే దానికి డిస్టెన్స్, అంటే దానికి కావాల్సిన బెడ్ కానీ దానికి ట్రీట్ చేసే వాళ్ళందరికీ పీపీఈ కిట్స్ ఇవ్వాలి, అండ్ స్టాఫ్ వీళ్ళు కూడా మోటివేటెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దీనికి కావాలంటే కింద ఫోర్స్లో ఆయమ్మలో నర్సెస్ కావాలి, వీళ్ళంతా కూడా మామూలుగా తీసుకునే వేజెస్ కంటే ఫస్ట్ వేవ్ అప్పుడైతే దే టుక్ మోర్ దెన్ 10 times దేర్ నార్మల్ వేజెస్. సారీ, సెకండ్ వేవ్కి వచ్చేసరికి అది మోర్ దెన్ 5-6 times అయింది. ఆ భయం అది పోయే కొద్దీ ఆర్ ఈ రేట్స్ కూడా చూడండి, N95 మాస్క్ మీకు ఫస్ట్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. సో అలాగే పీపీ కిట్స్ మిగతా అన్నీ కూడా తగ్గుతాయి, అండ్ వేరే ప్రికాషన్స్ కూడా వాళ్ళ భయం పోతే మోర్ ఇది వస్తుంది. మిగతా వాటిలో అంటారా వాళ్ళని ఐసోలేషన్లో పెట్టడానికి అయితే ఏంటి, మళ్ళీ ఈ డ్రగ్స్ కూడా రెమ్డెసివిర్ ఇలాంటివి కూడా ముందులో ఎక్స్పెన్సివ్ ఉండే, తర్వాత గవర్నమెంట్ వాటిని రెగ్యులేట్ చేసి తగ్గించింది. సో దీనివల్ల కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అండ్ వాటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు కార్డియాక్ కాంప్లికేషన్స్ వచ్చినాయి, దానికి మళ్ళీ క్యాట్ ల్యాబ్ ఇవన్నీ కావాలి, మళ్ళీ అలాగే కిడ్నీ ఫెయిలియర్ అయింది, డయాలసిస్ చేయాలి, ఇలాగా రకరకాల ప్లాస్మా బ్లడ్ మార్చే దీనికి ఉండాలి, ప్లాస్మా ఫెరిసిస్ చేయాలి, ఇలాగా అది కాంప్లికేషన్స్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇందులోనే అన్ని బాడీస్, ఇందులో వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ MODS అంటాం, మాడ్స్, అది మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. అందులో లంగ్స్, మీ హార్ట్, కిడ్నీస్ దెబ్బతింటారు, లివర్ కూడా. సో అలా ఉన్న పేషెంట్స్ దానికి దే గో ఇంటూ ఎక్మో. ఎక్మో మామూలు దీనిలోనే ఎక్మో ఛార్జ్ వుడ్ బి పర్ డే 25 lakhs ఏదో ఉంటుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ పోయినప్పుడు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మీరు ఏసిమ్టమాటిక్గా ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఇది ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం ఛార్జ్ కూడా అవ్వలేదు. జనరల్గా బయట నచ్చే టాక్ అంటే నా దృష్టి, అండ్ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ కాస్ట్ మెజర్స్ దాన్ని కూడా యాక్షన్ తీసుకున్నారు, అండ్ దే హ్యావ్ స్టిపులేటెడ్ ది అమౌంట్. సో అలా కూడా పాటిస్తున్నారు సార్. పార్టీ ఇవ్వడానికి నేను చెప్తున్నా కదండి, దే వైడ్ వేరియన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది అదే దాంట్లో చేయాలంటే ఈచ్ వన్కి పే చేసేది ఎక్కువ ఉంది, బట్ అది ఈ ప్రికాషన్స్ టాపిక్లో దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. రైట్ సార్. అంటే జనరల్గా ఏమన్నా అంటే ఈ కరోనాని ఒక కావాలని అంటే ఎంటర్టైన్ చేస్తున్నారు, కావాలని ప్రొలాంగ్ చేస్తున్నారు, ఒక మెడికల్ మాఫియా గురించి లేకపోతే మెడికల్ వాళ్ళు కావాలని చేస్తున్నారు అని ఒక అపప్రద కావచ్చు, రూమర్ కావచ్చు, లేకపోతే ఫ్యాక్ట్ కావచ్చు, ఇది నడుస్తుంది. ఫ్యాక్ట్ అది? నో, నాట్ ఎట్ ఆల్ అండి, నా ప్రకారం నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ అవనివ్వండి, ఆల్ సైడ్ అండ్ గవర్నమెంట్ అవనివ్వండి, ఆర్ ప్రైవేట్ సెక్టర్ అవనివ్వండి, ఇది సడన్గా ఎక్కడో వేరే సూపర్ పవర్లో ఏదో జరిగితే అది ఎవరికి తెలియదు. బట్ ఒకటేసారి అకస్మాత్తుగా ఇట్స్ లైక్ ఏ వార్, ఇట్స్ లైక్ ఏ బయోలాజికల్ వార్ ఆన్ పీపుల్. సో సడన్గా అందరికీ ఆక్సిజన్ అవసరం వచ్చినప్పుడు ఈవెన్ గవర్నమెంట్ హ్యాడ్ టు ఇంపోర్ట్ ఆక్సిజన్ ప్లాంట్స్, ఇంపోర్ట్ చేసింది, అన్నీ కొనింది. ఇప్పుడు కొత్త రూల్లో కూడా మీరు ఒక 100-bedded హాస్పిటల్ కొత్తది మీరు నేను స్టార్ట్ చేయాలంటే ఈరోజు మనకు కంపల్సరీ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఉండాలి అనే రూల్ ఇది వచ్చింది. ఎందుకంటే ఆ సర్జ్ అలా వచ్చినప్పుడు దానికి ప్రికాషనరీ అవ్వాలి, దానికి తగ్గంత డాక్టర్స్ లేరు. ఇప్పుడు మీరు పీడియాట్రిక్కే వన్ ఆఫ్ ద రీజన్. ఇవాళ కూడా నేను మా ఐఏపీ ఈ టాక్ దీని గురించి మా ఐఏపీ మా ఐఎంఏ హెడ్స్తో మాట్లాడాను. వన్ ఆఫ్ ద రీజన్ బీయింగ్ పీడియాట్రిక్కి ఈ 2 monthsలోనే
బాంబేలోనే 30,000 ఎక్స్ట్రా బెడ్స్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్. ఓకే. ఎందుకంటే ఆ సర్జ్ అంతమందిది వచ్చేసరికి అంత ఫాస్ట్గా అంత పేషెంట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అన్ని బెడ్స్ మనకి రెడీ లేవు, అన్ని డాక్టర్స్ లేరు. డాక్టర్స్ బెడ్సే రెడీ లేనప్పుడు ఇక మిగతా ఆలోచించండి, డ్రగ్స్ అయితేనేమి, సిస్టర్స్, ఆయమ్మలు ఇవన్నీ అవసరం. సో ఆ సడన్ అటాక్ వచ్చినప్పుడు అండ్ ఇంకోటి ఓన్లీ ఇండియాయే కాదు, దీన్ని కంటిన్యూ చేయడానికి ఓన్లీ ఇండియా ఆర్ ఒక కంట్రీయే చేస్తున్నారని కాదు. ఇప్పుడు మనమంతా ఈ థీరీలోకే, మీరు అన్న థీరీలో చైనా నుంచి, వుహాన్ నుంచి వచ్చింది అది December 2019 నుంచి. బట్ ఈరోజు న్యూస్ పేపర్ హెడ్లైన్లో కూడా చైనాలో సివియర్ అవుట్ బ్రేక్ ఉంది. సో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. సో కాల్ వాళ్ళే చేసినా కూడా అనే స్పెక్యులేషన్ ఉన్నా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మళ్ళీ అలాగే జర్మనీలో, ఫ్రాన్స్లో, యుఎస్లో ఇది సైకిల్లా నడుస్తూనే ఉంది. అండ్ మీరు అలాగే దీని ముందు పెద్ద ఇలాంటి అటాకే స్పానిష్ ఫ్లూ అనేది 1900 అప్పుడు వచ్చింది. అప్పుడు కూడా 10 years పట్టింది అండ్ లాట్ మెనీ లైఫ్స్, అప్పుడు కూడా చాలా ప్రాణాలు చాలా మంది కోల్పోయారు. సో అలాంటిది ఏదైనా ఇది వన్స్ ఇన్ ఎ సెంచరీ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వడం ఆర్ ఇదంతా అవ్వడం కామన్. అంతేగాని ఇన్ఫ్యాక్ట్ మామూలు దీంట్లో చెప్పాలంటే వీఆర్ ఎనీ డాక్టర్ వుడ్ బి మోర్ హ్యాపీ డూయింగ్ ఈజ్ రొటీన్ థింగ్. ఇప్పుడు మీరు కరోనా సర్జ్ దాంట్లో ఇది అనుకున్నా కూడా డాక్టర్స్లో కూడా ఓన్లీ సర్టెన్ ప్రొఫెషన్స్, ఫిజిషియన్స్, మళ్ళీ పల్మనాలజిస్ట్, మళ్ళీ ఈఎన్టీ వీళ్ళు తప్ప, మీ ఎనెస్థెటిస్ట్, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు తప్ప మిగతా అదర్ డాక్టర్స్ అంతా లాక్డౌన్ టైం అప్పుడు, లాస్ట్ లాక్డౌన్ అప్పుడు అందరు బిజియెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ఇంట్లోనే కూర్చున్నారు. సో వాళ్ళకి ప్రొలాంగ్ చేయడం వల్ల వాళ్ళకి డిసడ్వాంటేజ్ కానీ అడ్వాంటేజ్ కాదు. ఈవెన్ పీడియాట్రిషియన్స్ కూడా లాస్ట్ 6 months దాదాపు అందరు క్లినిక్ మూసేశారు. అది వైద్యో నారాయణ హరి, అది ఎవరైనా చెప్పేది చాలా చూస్తున్నాం కూడా. నాన్ మెడికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి మేజర్ హాస్పిటల్స్ వెళ్ళడం వల్ల ఈ హాస్పిటల్ బిల్స్ కానీ కథ అంతా జరుగుతుంది అనేది ఒకటి ఉంది. వాస్తవం అంటారా? అంటే డాక్టర్ ఎంతసేపు సర్వీస్ మోడ్లో ఉంటారు, డాక్టర్ ఎవరైతే కాన్షియస్గా ఉన్నారో, డాక్టర్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్, ఎవరైతే నాన్ మెడికల్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ చేతుల్లో ఉన్న హాస్పిటల్స్ కానీ వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ వల్లనే వేరియేషన్ ఉంది ట్రీట్మెంట్స్లో, మనీలో అన్న ఒక ఉంది. దాన్ని మీరు ఏమంటారు? దాని గురించి చెప్తారు? దాని గురించి అంటే ఎగ్జాక్ట్ కమింగ్ టు ద పాయింట్, దీంట్లో ఏం కావాలంటే మన రెగ్యులేషను గవర్నమెంట్ సైడ్ నుంచి అయితేనేమి, అలానే ప్రైవేట్ సెక్టర్ నుంచి అయితేనేమి మనలోనే రెగ్యులేషన్ రావాలి. ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి, అలానే హాస్పిటల్స్ నుంచి కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ రావాలి. ఏదో నాన్ డాక్టర్స్ రన్ చేస్తున్నారో, నాన్ డాక్టర్స్లో కూడా ఐ కెన్ గివ్ లాట్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్, అలా అనడానికి లేదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అది సత్యసాయి బాబా హాస్పిటల్, మళ్ళీ కేరళలో అమ్మ హాస్పిటల్, ఇప్పుడు నేను అనేది ప్రైవేట్, అవన్నీ నాన్ డాక్టర్సే రన్ చేస్తున్నారు. ఆర్ టాటా వాళ్ళది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది మన బొంబాయిలో, అలానే కిడ్వాయి అని బెంగళూరులో క్యాన్సర్ ఇవి ఉన్నాయి, విచ్ రన్ లాట్ ఆఫ్ చారిటీ. సో ఇప్పుడు కూడా ఇక్కడ మాకు ఈ హాస్పిటల్లో, ఇప్పుడు దీని అంకుర హాస్పిటల్కి బ్రాండ్ అంబాసిడర్ సోను సూద్. సో చాలామంది పేషెంట్స్కి ఆయన హెల్ప్ చేశాడు. రీసెంట్ కూడా 2 బర్న్స్ ఉన్న పేషెంట్స్కి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా ఈజ్ ట్రైంగ్ టు హెల్ప్. సో నేను అనేది ఎగ్జాక్ట్లీ అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు మీరే ఒక సదుద్దేశంతో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే దాన్ని మంచిగానే రన్ చేయొచ్చు. సో నాట్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దట్. అలా ఉండేది ఓన్లీ 5% ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇక్కడ ఏంటంటే ప్రతిదాని ఒక గుడ్ రెగ్యులేషన్ పెట్టేసి దాన్ని కరెక్టివ్గా దానికి ఇంత పారామీటర్స్ పెట్టి ఇంత దాటనీయకుండా అందులో చేస్తే డెఫినెట్లీ వీ కెన్ డూ ఏ గుడ్ జాబ్. అండ్ ఆ బర్డెన్ పేషెంట్స్కి పడదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎలా అనుకున్నారో అలానే యాజ్ ఏ ప్రైవేట్ ప్రాక్టీషనర్, యాజ్ ఏ డాక్టర్ ఆర్ యాజ్ ఏ నార్మల్ ఫాదర్ ఆర్ సన్, దానిలో నేను అందరికీ ఇంకొక అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ఇన్సూరెన్స్, ప్లీజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గెట్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్. దట్ ఈస్ ప్రైమరీ ఇంపార్టెన్స్. ఇప్పుడు మేమే డాక్టర్స్ అయినా ఎవరైనా సిక్ అయినప్పుడు దట్ సాల్వ్స్ లాట్ ఆఫ్ థింగ్. అండ్ ద మోర్ పీపుల్ ఇన్సూరెన్స్లో కూడా మోర్ ఇండియాలో ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ తెలియదు, బట్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పాపులేషన్
హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అదే కనుక 90% పీపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ ప్రీమియం ఏదైతే నేను మీరు 8,000 నుంచి 12,000 ఆర్ 15,000 పర్ ఇయర్ కడుతున్నామో అది ఇంకా తక్కువ అయిపోతుంది, హార్డ్లీ 3,000-5,000లో అయిపోతుంది. సో అవేర్నెస్ చేశాను సార్ ఇన్సూరెన్స్ గురించి, చాలా ప్రోగ్రామ్స్. దాని ఫ్రీ బీస్ వేరే దానికంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదొక అడ్వైస్. అప్పుడు ఈ ఇదే పోతుంది. ఇంతమంది చెప్తున్నా జనాల్లో అవేర్నెస్ రావట్లేదు సార్ అంటే ఇన్సూరెన్స్. తెలియదు కదా, చాలా మంది అవసరం రాదు అనుకుంటాం. లేదు సార్, అంటే నేను పర్సనల్గా కాల్ చేసిన ఎందుక ఏముంది అంటారు సార్, అదంతా నాకు అర్థం కాదు. అంటే పర్సన్గా ఒక దగ్గర వచ్చిన తర్వాత లక్షలు అమ్మడానికి తీయడానికి పెడతారు, కానీ ముందు ప్రివెన్షన్గా మనము ఇంత సెక్యూర్ చేద్దాము అనే ఒక ఆలోచన ఇంకా జనాల్లో రావట్లేదు. అది ఒక బ్యాక్లాగే వైద్య రంగంలో అనుకుంటాను. అదే బిగ్గెస్ట్ లాక్. అది వచ్చేసి మీకు ఈ సోకాల్డ్ ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి. సో హాస్పిటల్స్ అన్నీ వాటిని తీసుకుంటారు, వాటిలో తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఉండేటప్పుడు మీరు ఇన్సూరెన్స్ పేషెంట్, నేను నాన్ ఇన్సూర్డ్ పేషెంట్. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు మోర్ రీఅష్యూర్డ్ ఉంటారు. అప్పుడు ఆ హాస్పిటల్ కూడా మీకు ఏదేస్తో ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో ఎంత ఉందో అది రెగ్యులేటెడ్దే అవుతుంది. సో దట్ ఈజ్ వన్ వే ఆఫ్ హీటింగ్ ఇట్. మన సైడ్ నుంచి యాక్టివిజంలో కావాలంటే దాంట్లో అవేర్నెస్ కావాలి. ఇట్ విల్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. మన లాంటి కంట్రీలో ప్రీమియం కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం కట్టేది 8,000 నుంచి 10,000 అయితే 5,000 3,000 అవుతుంది ప్రీమియం. ఇంకా చాలా ఉన్నాయి సార్. ప్రీమియం తగ్గిపోతుంది, కంపెనీస్ మంచి మంచి కంపెనీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ మెడికల్ మీద చేయాల్సిన ఖర్చు తగ్గుతుంది, హాస్పిటల్ వాళ్ళది బర్డెన్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా దాన్ని. ఆఫ్ కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్, దట్ విల్ సాల్వ్ అండి. పర్సనల్ ఏం కాదు సార్, జనరల్ యాక్చువల్గా సోషల్కి సమాజానికి అవసరమైన పనే కదా మీరు చెప్పేది. ఫైనల్గా ఏం చెప్తారు దీన్ని ఎదుర్కోవడానికి కానీ, థర్డ్ వేవ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి కానీ, హాస్పిటల్ సైడ్ నుంచి కానీ జనాలకి, మా ప్రేక్షకులకి మీరు ఎట్లా ఉండాలి, ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా మనం నెక్స్ట్ స్టెప్ నుంచి అధిగమించాలనే దానికి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అగైన్ మళ్ళీ అదే ఛాన్సాలు రిపీట్ చేస్తుంటా. ప్రికాషన్స్ అనే అంటిల్ అన్లెస్ ఇది పూర్తిగా పోయే వరకు మాస్క్ పెట్టుకొని వెళ్ళడం, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్ అనేది ఆపకూడదు. సెకండ్, వీలైనంత వరకు అందరూ టోటల్ 100% వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందే. అండ్ ఈవెన్ కిడ్స్కి కూడా రేపు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈవెన్ కిడ్స్ కూడా అందరూ వ్యాక్సినేట్ చేసుకోవడం మంచిది. అండ్ థర్డ్, మన అప్పటి వరకు ఇదంతా అయ్యే వరకు లార్జ్ గ్యాదరింగ్స్, వెదర్ అవి రిలీజియస్ అవనివ్వండి, పొలిటికల్ అవనివ్వండి, ఆర్ అదర్ స్పియర్ ఉండేవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఈ 3 మెజర్స్ విల్ చాలా సింపుల్ అనిపించచ్చు, బట్ ఈ 3 మెజర్స్తో ఐ థింక్ 80% ఆఫ్ మన బర్డెన్ తగ్గిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని ఇచ్చారు, అమూల్యమైన సందేహాలను ఇచ్చారు, సందేహాన్ని నివృత్తి చేశారు. థ్యాంక్స్ అలాట్. చూడండి డాక్టర్ శ్రీనిధి గారు ఏం చెప్తున్నారు, మళ్ళీ అగైన్ మనకి ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో, ఏవైతే కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయో అవి మాత్రమే మనని నెక్స్ట్ స్టెప్ నుంచి బారిన పడకుండా కాపాడడానికి. వ్యాక్సినేషన్స్ కానివ్వండి, ఏవైనా కానీ ఫస్ట్ మన స్వీయ నియంత్రణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, శానిటైజ్ చేసుకోవడం కానివ్వండి, సోషల్ గ్యాదరింగ్ తగ్గించడం కానివ్వండి, బయట తిరగడం కానివ్వండి, బయట తినడం కానివ్వండి, ఇవి మాత్రమే బేసిక్గా అందరూ పాటించినప్పుడే డాక్టర్స్ కానీ, వ్యాక్సినేషన్స్ కానీ ఏవైనా మిగతా అవి ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం వేసుకున్నాం కదా మనకేం కాదు, పక్కనికి ఏమైతే నాకేంది అనే ఒక ఆ భావన నుండి బయటకు వచ్చి మనం స్వీయ నియంత్రణ పాటించినప్పుడే ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి, ఏదైనా నియంత్రించడానికి సాధ్యమవుతుంది అనేది డాక్టర్ వర్షన్. చూస్తూనే ఉండండి సమయం తెలుగు. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.